వినరో భాగ్యము విష్ణు కథ. కృష్ణం వందే జగద్గురుం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మస్వరూపులు, స్థితికారులైనటువంటి విష్ణు స్వరూపులు, లయకారులైన మహేశ్వర స్వరూపులు, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులైన మనందరి గురుదేవులు పితామహ పత్రిజీ వారికి శతకోటి సాష్టాంగ దండ ప్రణామాలు, ఆత్మ ప్రణామాలు. అస్మత్ పూర్ణాత్మ పరమాత్మ శ్రీపాద శ్రీవల్లభులకు, అస్మత్ స్వస్థితికి, సమస్త ప్రాణికోటికి ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు మనం శ్రీ విష్ణు భగవానునికి మనస వాచ కర్మణ నమస్కరిస్తూ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 21వ శ్లోకానికి వేదార్థాన్ని, యోగార్థాన్ని చెప్పుకుంటున్నాం. సాహసించిన ఈ మారం శివప్రసాద్ని ఈ యొక్క శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర వేదార్థాన్ని, యోగార్థాన్ని అందజేసిన శ్రీమతి లక్ష్మీ సుబ్రహ్మణ్యం గుప్తా గారిని అంగీకరిస్తారని ఆశిస్తూ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 21వ శ్లోకానికి వేదార్థ యుగార్థాలను చెప్పుకోవడం జరుగుతుంది. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైక్యనాథం. 21వ శ్లోకం. మరీచి దమనో హంస సుపర్ణో భుజగోత్తమ హిరణ్యనాభ సుతప పద్మనాభ ప్రజాపతి. మహావిష్ణు విభూతులలో మరికొన్ని విభూతులను మనం ఈ 21వ శ్లోకంలో చెప్పుకుంటున్నాం. ఓ పరంధామ, జీవులలో బ్రహ్మ వర్చస్సుగా ప్రకాశించి తేజోశక్తి అయిన మరీచివి నీవు. అధర్మ మార్గంలో జీవించే జీవులను దండించే యమధర్మరాజువు నీవే. ఆ దమనులలోని మృత్యు భయాన్ని దూరం చేసే హంసవు నీవే. ధర్మ అధర్మాలను 2 రెక్కలుగా ధరించిన ఓ సుపర్ణ, ఓ గరుడ, నీవు విశ్వమందు సమతుల్యతను పాటిస్తూ గగన ఉపరితలాన్ని సునాయాసంగా అధిరోహించిన వాడవు. లోక హితానికై ఉత్తమ తపస్సు చేసే సుతప, నీవు భుజగాలలోకెల్లా భుజగోత్తముడవైన ఆదిశేషుడవు. నాభిలో స్వర్ణకాంతులతో ప్రకాశిస్తున్నటువంటి నీవు హిరణ్య నాభుడవై ప్రజల నుదుటి వ్రాతను వ్రాసే ప్రజాపతి బ్రహ్మవు. నాభిలో పద్మాన్ని ధరించిన శ్రీ మహావిష్ణువు నీకు నమస్సుమాంజలి. స్వామి పరమాద్భుతమైన తేజోవంతమైన తన విభూతులతో మనను ఎంతగానో అలరిస్తూ ఉన్నారు. మరీచి అనగా తేజస్సు. తేజస్వినాం అపి తేజ అత మరీచి. తేజస్సు కలవియగు సూర్యాదులకు ఇతడే తేజస్సు కావున తేజోవాచకమైన మరీచి అను శబ్దంచే శ్రీ మహావిష్ణువును సంబోధించడం జరిగింది. ఇతడు శ్రీ మహావిష్ణువు జీవులలో బ్రహ్మవర్చస్సుగా ప్రకాశించే తేజోశక్తి. ఎవరైనా ఒక మహానుభావుడైనటువంటి పండితుడు ఒక రాజసభలో, ఒక వీధిలో, ఒక వేదిక పైన ఎదురైనప్పుడు వారిలోని బ్రహ్మవర్చస్సును చూసి మనం ఆహా, ఎంత గొప్ప వేదవిధుడో కదా, ముఖాన బ్రహ్మవర్చస్సు
తాండవిస్తోంది. ఇతని యొక్క దివ్య ప్రకాశమానం మనందరినీ చూడగానే అలరిస్తోంది. ఆ పైన వీరి ప్రవచనం మరెంతగా అలరిస్తోందో కదా. మహానుభావుడైన మరీచిలాగా ఉన్నాడు ఇతడు, ఎంత తేజవంతుడో అని మనం ఆ తేజవంతుడైన బ్రహ్మవర్చస్సు గలటువంటి ఆ మహనీయుడిని చూసి, ఆ ఉద్దండ పండితుని చూసి చెప్పుకోవడం కద్దు. ఈ భూమిపైన ఉన్న ఒక పండితుడి గురించే మనం అంతగా ఆనందిస్తే మరి శ్రీ మహావిష్ణువుని చూసి మరి ఎంతగా ఆనందిస్తాం. ఈ మహానుభావుడు అధర్మ మార్గంలో జీవించే జీవులను దండిస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు. యమధర్మరాజులాగా యమధర్మరాజు జీవులను దండిస్తూ ఉంటాడు. అయితే శ్రీ మహావిష్ణువు ఎప్పటికప్పుడు తాను సృష్టికర్త అయినటువంటి ప్రజాపతిగాను ఆ హిరణ్యనాభుడి సృష్టిలో ప్రభవించిన జీవులకు కర్మలను కేటాయిస్తూ వారికి సరైన మార్గాన్ని బోధిస్తూ వారు దారి తప్పినప్పుడు యమధర్మరాజులాగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను వారిని దండిస్తూ వారికి హితవు చెప్పేటువంటి ధర్మదేవత శ్రీమన్నారాయణుడు. అందుకే ఆయనను జీవులను దండించే యమధర్మరాజు అని కూడా చెప్పుకుంటాం. మరి ఈ యమధర్మరాజు వైతరణి నది అవతల, వైతరణి నది ముందో, పాల సముద్రంలోనో వెలుపలలోనో అతడి లోకంలో దక్షిణ దిక్కుకు అధిపతి అయినటువంటి ఆ యమధర్మరాజు లోకంలో జీవులను దండిస్తారు అని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. గరుడ పురాణంలో ఇదంతా విపులంగా వ్రాసి ఉంది. అయితే ఈ భూమిపైన ప్రతి ఒక్కరికి ఎన్నో అవకాశాలను ఇస్తాడు శ్రీమన్నారాయణుడు. మనం మరణించకముందే ఈ భూమిపైన జీవిస్తూ ఉన్నప్పుడు పాలకుడైనటువంటి ఈ లక్ష్మీనారాయణమూర్తి మనకు వివిధ రకాలుగా ప్రతిరోజు పనులని కర్మలని కేటాయిస్తూ మన కర్తవ్యాలని మనం సరిగా నిర్వర్తిస్తే బహుమానాన్ని అంటే ఫలితాన్ని ఇస్తాడు. నిర్వర్తించకపోతే ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ దండిస్తాడు. ఈ భూమిపైన అవకాశాలన్నీ కూడా మనం ఉపయోగించుకోకుండా ఉంటే మన మనసుకు అవి మృగ్యమైతే అప్పుడు మరణించిన తర్వాత యమధర్మరాజుకు ఆ ఆత్మస్వరూపాన్ని దండించి హితబోధ చేసేటువంటి అవకాశాన్ని శ్రీ మహావిష్ణువు కల్పిస్తాడు. ఆ మహావిష్ణువు మనకు కర్తవ్యాన్ని బోధించడమే కాకుండా మన కర్మలని సరిచేయడమే కాకుండా దండించడమే కాకుండా వారిలో ముచ్చుద్భయాన్ని దూరం చేసేటువంటి హంస. హంస ఏం చేస్తుంది? పాలను నీళ్లను వేరు చేసి పాలను త్రాగేస్తుంది, నీటిని వదిలేస్తుంది. ఆ విధంగా మన దుష్కర్మలన్నీ కూడా తొలగిపోయేటువంటి మార్గాలను ఉపదేశిస్తూ మనకు ఆధ్యాత్మిక మార్గంలో పయనించే అవకాశాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. హంస అంటే శ్వాస. శ్వాసతోనే ఈ జీవితం, శ్వాసతోనే మన పయనం, శ్వాసతోనే మన కర్తవ్యం. యోగస్థ కురు కర్మాణి యోగ కర్మసు కౌశలం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తస్మాత్ యోగి భవార్జున. వివిధ సందర్భాలలో శ్రీమద్ భగవద్గీతలో శ్రీమన్నారాయణటువంటి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించినటువంటి హంసతత్వం ఇది. హింస చూడో, హంస పకడో. ప్రతి వ్యక్తి కూడా హింసను వదలాలి, హంసను పట్టుకోవాలి. శ్వాస ఉంటే మనిషి శివం, శ్వాస లేకుంటే మనిషి శవం. కనుక మనమంతా ఇప్పుడు ఈ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ఈ వేదార్థంలోని విభూతులను మనం చెప్పుకుంటున్నామంటే, వింటున్నామంటే, పంచుతున్నామంటే, ఆచరిస్తున్నాము అంటే మనం హంసలము, శ్వాసలము. శ్వాసలని కాపాడుకుంటే మన జీవితంలో మన ఆయుష్, మన ఆరోగ్యం, మన యొక్క జీవన విధానం, మన జ్ఞానం, మన బుద్ధి పెరుగుతూ వస్తాయి. శ్వాసలని మనం కాపాడుకోకపోతే మన ఆరోగ్యం నశిస్తుంది, మన ఆయుష్ తగ్గుతుంది, మన జీవనం అంతా కూడా విపరీతంగా మరణానికి దగ్గర అవుతుంది. ఇలా కిందికి చూపిస్తున్నట్లుగా
శ్వాసలు పూర్తవుతూ ఉంటాయి. దీనివల్ల ఉపయోగం ఏంటి? శ్వాసలను కాపాడుకొని శ్వాసలను తగ్గించుకుంటే మన ఆరోగ్యం, ఆయుష్ పెరుగుతుంది. శ్వాసలని మనం వృధా చేసుకుంటే మన జీవన విధానం అస్తవ్యస్తమవుతుంది. కనుక సమస్థితిలో ఉన్నటువంటి మనం ధర్మ అధర్మాలను రెండు రెక్కలుగా ధరించిన సుపర్ణునిలాగా మన జీవన యానాన్ని ఎగరవేస్తూ ఉంటాం. గరుడులు ఆకాశంలో వెళ్తూ ఉంటాడు. శ్రీమన్నారాయణుని, లక్ష్మీదేవిని ధరించినప్పుడు వెళ్తూ ఉంటాడు, ధరించినప్పుడు కూడా వెళ్తూ ఉంటాడు. శ్రీమన్నారాయణుని అతడు ధరించకుండా ఏదైనా పని మీద ఎక్కడికైనా వెళుతూ ఉన్నప్పుడు ఆ రెక్కలు ఇలా 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 కొట్టుకుంటూ కొంత సమయానికి ఇలా సమస్థితిని చేరుకుంటాయి. ఎలాగైతే గరుడుని రెక్కలు మన లెక్కలని బేరీజు వేస్తూ ఉంటాయో, ఆ గరుడు ఎలా సమస్థితిలో విహరిస్తూ ఉంటాడో ఆ విధంగా మనము జీవించినప్పుడు మనం శ్రీమన్నారాయణ స్థితిలో ఆ గరుడి పైన కూడా కూర్చుని విహరించగలుగుతాం. ఇందుకు ధ్యాన జ్ఞాన మార్గాలు మాత్రమే మనను ఉద్ధరింపజేస్తాయని ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గరుడుడి రెక్కలు ఒకటి ధర్మం, మరొకటి అధర్మం. ఈ భూమిపైన ఇప్పుడు ధర్మం 2 పాదాలుగా నడియాడుతోంది. ఒకప్పుడు 2012 డిసెంబర్ 21 ముందు ఈ భూమి ఫోటాన్ బ్యాండ్ యొక్క కక్షలో ప్రవేశించకముందు ధర్మం 1 పాదం, అధర్మం 3 పాదాలుగా ఈ భూమి వర్ధిల్లేది. ఇప్పుడు ఈ భూమి 2012 డిసెంబర్ 21 తర్వాత ఫోటాన్ బ్యాండ్లో ప్రవేశించిన తర్వాత ఇప్పుడు ఈ భూమి 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్కి ప్రయాణిస్తుంది. ఈ 5th డైమెన్షన్కి ప్రయాణించేసి సత్యయుగ పయనంలో ఈ భూమి మొదట ద్వాపర యుగాన్ని, ఆ పైన త్రేతాయుగాన్ని, ఆ పైన కృతయుగం అంటే సత్యయుగాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం మనం ద్వాపర యుగంలో ఉన్నాం, కృష్ణ చైతన్యంలో ఉన్నాం. అందుకే మన గురువైనటువంటి పత్రిజీ ఇప్పుడు మనం శ్రీకృష్ణ చైతన్యంలో ఉన్నామని చెప్పారు. మనమందరూ 1000 సంవత్సరాలు జీవించేటువంటి అవకాశాన్ని కలిగి ఉన్నాం. సంకల్ప శక్తితో మనం 1000 సంవత్సరాలు జీవించగలమని ఈ మధ్యకాలంలో పత్రిజీ పదే పదే వచిస్తూ ఉన్నారు. మరి 1000 సంవత్సరాలు ఎలా జీవించగలము? కలియుగంలో మానవుడి వయస్సు 120 సంవత్సరాలు, ద్వాపరయుగంలో మన వయస్సు 1200 సంవత్సరాలు, త్రేతాయుగంలో వయస్సు 12,000 సంవత్సరాలు, కృతయుగంలో వయస్సు 1,20,000 సంవత్సరాలు అని వేద సంహితలో చెప్పబడింది. ఇప్పుడు మనం ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుని చైతన్యంలో పయనిస్తూ ఉన్నాం కనుక మన సంకల్ప శక్తితో మన ఆయుష్ను 1000-1200 సంవత్సరాల వరకు పెంచుకోగల స్థితిని, ఆ హంస స్థితితో మన శ్వాసలను కాపాడుకుంటూ మనము హంసలమై జీవించేటువంటి పరమాద్భుతమైనటువంటి అవకాశం మనకు లభించింది. మహాభారత యుద్ధకాలంలో మహాభారత యుద్ధం పూర్తయిన తర్వాత కూడా ఎన్నో సంవత్సరాలు ధర్మరాజు, అతడి సోదరులు జీవించారు. శ్రీకృష్ణ భగవాన్ కూడా చక్కగా జీవించాడు. ఆ తర్వాతనే వారు ఇచ్ఛామరణంతో వెళ్ళిపోయారు. కనుక ధర్మ అధర్మాలను 2 రెక్కలుగా ధరించినటువంటి సుపర్ణుడు ఆ గరుడులాగా మనం విశ్వమందు సమతుల్యతను పాటిస్తూ గగన ఉపరితలాన్ని సునాయాసంగా అధిరోహించగలిగితే మనం కూడా ఆ గరుడులాగా అధర్మాన్ని, ధర్మాన్ని కూడా సమతుల్యతతో గమనించగలుగుతాం. ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ విశ్వంలో, ఈ భూమిపైన ధర్మం 2 పాదాలు ఉంది, అధర్మం 2 పాదాలు ఉంది. ఇది సమతుల్యత. అధర్మం, ధర్మం సమతుల్యతతో జీవిస్తూ ఉన్నప్పుడు ప్రజలు ధ్యానమగ్నులై హంసతో అంటే శ్వాసతో జీవిస్తూ ఉన్నప్పుడు, అహింసతో ప్రభవిల్లుతూ ఉన్నప్పుడు, శాకాహార జీవులైనప్పుడు వారి వాక్కు అద్భుతంగా కూడా తేజవంతమవుతుంది. వాక్కు అగ్నిముఖం అని చెప్తారు భాగవతంలో వేదవ్యాసుల వారు. వాక్కు అగ్నిముఖం. ఇలా చూడండి, వాక్కు అగ్నిముఖం అంటే అగ్ని ప్రజ్వలింపజేస్తుంది, తేజవంతాన్ని ఇస్తుంది, దహింపజేస్తుంది. అంటే మన మాట మనను
తప్పుడుగా ఉంటే మనం దహింపజేస్తుంది, మనం సరిగా ఉంటే ప్రజ్వలింపజేస్తుంది. మనం చక్కగా మాట్లాడి వాక్కును శుద్ధి చేసుకున్నట్లయితే తేజోవంతులం అవుతాం. తేజోవంతమైనటువంటి బ్రహ్మవర్చస్సుతో ప్రకాశించేటువంటి మనం కూడా ఆ తేజోశక్తితో ఆ అగ్నిముఖమైనటువంటి వాక్కుతో ప్రవర్ధిల్లుతాం అని మనం ఈ విభూతుల నుంచి తెలుసుకోగలుగుతున్నాం. లోకహితానికై ఉత్తమ తపస్సు చేసేటువంటి సుతపుడు నరనారాయణమూర్తిగా బదరీవనంలో, అంటే ఇప్పుడు మనం వెళ్ళి వచ్చి చూసి వస్తున్నటువంటి బదరీ క్షేత్రంలో 1000 సంవత్సరాలు ధ్యానం చేశాడు శ్రీకృష్ణ భగవానుడు నరనారాయణ రూపుడై. ఆ నరముని నారాయణమూర్తి మరి 1000 సంవత్సరాలు సుతప అమోఘమైన తపస్సు చేశారు. వారెందుకు ఆ తపస్సును చేశారు? లోక కళ్యాణానికై మాత్రమే తపస్సు చేశారు. ఇందాక ధర్మం గురించి అధర్మం గురించి మనం చెప్పుకున్నాం. ఈ తపస్సులో ఈ నరనారాయణులు తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఆ నారాయణుని చెవి వెంట గుబిలి వెలువడింది. ఆ గుబిలి నుంచి కుడి చెవి నుంచి మధువు, ఎడమ చెవి నుంచి కైటపుడు జన్మించి వారు లోక కంటకులైనప్పుడు ఈ మహానుభావుడైనటువంటి శ్రీ నారాయణుడు వారిని తాను యమధర్మరాజుగా తాను మార్చుకుని వారిని దండించి వారిద్దరిని కూడా చంపివేశాడు. నారాయణుని చెవి నుంచి పుట్టిన వారు వెంటనే బ్రహ్మను మింగాలని చూసి నారాయణుని చేతిలో సమసిపోయారు. అలాగే మనలోని ఆలోచనలను మనను కూడా సృష్టికర్త అయినటువంటి మనను కూడా మనము సృష్టికర్తలమే. 2-3 పిల్లలు ఉంటాం, కానీ ఒక పంది కానీ పారివేసినట్లుగా మనం కూడా పారవేయడం కాదు. మన పిల్లలకు మనం విద్యాబుద్ధులు నేర్చుని యోగ మార్గంలో ఉంటూ యోగ కర్మసు కౌశలం అని చెప్పుకున్నాం ఇందాక. ధ్యానం చేస్తూ మన పనులను చక్కగా నిర్వర్తిస్తే ఆ పనులు విశేషమైన నైపుణ్యంతో వర్ధిల్లుతాయి. అలాగే ఒక పంది పిల్లలను కవి పారేసినట్లుగా కాకుండా మనము జ్ఞానులమై మనము ధ్యాన మార్గంలో ఉంటూ మన పిల్లల్ని చక్కగా మనం పెంచుకున్నప్పుడు వారిని బ్రహ్మ తేజస్సుతో ఉండేట్లుగా తీర్చిదిద్దగలుగుతాం. అటువంటి తేజస్సు ఎలా వస్తుంది? తపం వల్ల వస్తుంది, ధ్యానం వల్ల వస్తుంది, జ్ఞానం వల్ల వస్తుంది. మనం ధ్యానంలో ఉన్నా కూడా మన సంకల్పాలు సరైనవి కాకపోతే మధుకైటబుల లాంటి రాక్షసులు మన ఆలోచనల నుండి ఉద్భవించేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ధ్యానం ద్వారా పొందినటువంటి జ్ఞానంతో మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని, అసురీ శక్తులను మనమే యమధర్మరాజు రూపంలో నాశనం చేసుకోగలుగుతాం. అటువంటి పరమాద్భుతమైనటువంటి వైష్ణవ శక్తివంతులం అవుతాం. మనలోని వైష్ణవ శక్తి విష్ణు సర్వవ్యాపక. ఈ వైష్ణవ శక్తి మనను ఆవరిస్తూ, మనను ఆదరిస్తూ, మనని అధిగమింపజేస్తూ, మనని లక్ష్మీదేవికి ఇష్టలైన వారిగా తయారు చేస్తూ సంపదలను పొందేట్లుగా తయారు చేస్తుంది. ఆ విధంగా అప్పుడు మన జ్ఞానాలతో మన మణిపూరక చక్రం స్వర్ణకాంతులతో దీప్తిస్తుంది. హిరణ్యనాభుడైనటువంటి బ్రహ్మ ఆ కమలం శ్రీమన్నారాయణమూర్తి యొక్క నాభి కమలం నుంచి జన్మించినప్పుడు శ్రీమన్నారాయణమూర్తి నాభి చుట్టూ సువర్ణకాంతులు వెళ్ళి విరిశాయట. ఆ విధంగా మనలోని మూలాధార స్థితిలో స్థిరమై, స్వాధిష్టానంలో విస్తృతమై, మణిపూరకంలో మనం స్థితమైనప్పుడు అక్కడ సూక్ష్మ శరీర యానం జరుగుతుంది. ఆ సూక్ష్మ శరీరం మన శరీరం నుంచి విడుదలవుతున్నప్పుడు స్వర్ణకాంతులు వెలుస్తాయి. అప్పుడు సిల్వర్ కార్డ్, వెండి ప్రోగు తీగ మన శరీరం నుంచి, మన నాభి నుంచి వెలువడి 7-14 లోకాలుగా కూడా విహరించగలుగుతుంది. నిమ్ల లోకాలలో అది పయనించినప్పుడు వెండి ప్రోగు తీగతోనూ, ఊర్ధ్వలోకాలలో పయనించినప్పుడు బంగారు తీగతోనూ, ఆ స్వర్ణకాంతులతో మన యొక్క సూక్ష్మ శరీరం బంగారు పోగు తీగగా విహరిస్తుంది. గాలి రీతి విశ్వ లోకాలలో నుండు దివుల భూవుల మధ్య తిరగగలవు, నీవు లేని చోటు నిక్కంబుగా లేదు. కాళికాంబ హంస కాళికాంబ. వీరబ్రహ్మేంద్ర స్వామి ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. మన శరీరం నుంచి, మన నాభి నుంచి బంగారు వర్ణంలో ఉన్నటువంటి వెండి పోగు తీగ బంగారు వర్ణంగా మారి ఉన్నత లోకాలు, భువర్లోకం, సువర్లోకం, మహలోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం,
మనం మన స్థాయిలో ఉన్న లోకాలలో విహరించినప్పుడు మన శరీరం ఇక్కడే ఉంటుంది. మన సూక్ష్మ రూపం ఎన్నో ఉన్నత అద్భుత లోకాలలో విహరిస్తూ అక్కడి పండితుల చేత, జ్ఞానుల చేత, కవుల చేత, యోగుల చేత, యోగేశ్వరుల చేత, పూర్ణాత్మల చేత, పరమాత్మల చేత మనం ప్రభావితమై మనలోని దివ్యతత్వాన్ని వెలికి తెచ్చుకునేటువంటి అవకాశాన్ని మనము చేజిక్కించుకోగలం. ఇంతకంటే గొప్ప మార్గం కానీ, ఇంతకంటే గొప్ప యోగం కానీ లేదు. బ్రహ్మ మన నుదుట వ్రాతను వ్రాస్తాడు అంటాం. తన యొక్క అద్భుత తేజోవంతమైన జ్ఞాననిధి అయిన సరస్వతీదేవి నుంచి గ్రహించినటువంటి మన డే టు డే యాక్టివిటీని ఎప్పటికప్పుడు గమనిస్తున్నటువంటి బ్రహ్మ మన నుదుటి వ్రాతను ఎప్పటికప్పుడు వ్రాస్తూ ఉంటాడు. అయితే మన వాస్తవాలని మనము సృష్టించుకోగలం కనుక మనం నుదిటి వ్రాతను మార్చుకోగలిగినటువంటి అవకాశం అపర బ్రహ్మలుగా మనకు లభిస్తుందని ఈ విషయం నుంచి మనము తెలుసుకోవాలి. నాభిలో పద్మాన్ని ధరించిన శ్రీ మహావిష్ణువులాగా మనం సూక్ష్మ శరీరధారులమై ఎంతో అద్భుతంగా దివ్య లోకాలలో ఆ సూక్ష్మ రూపంతో పయనించి మన జీవితాన్ని పండుగ చేసుకోగలిగినటువంటి అవకాశం మనకు ఎప్పుడైనా ఉంది. లోకహితానికై ఉత్తమ తపస్సు చేసే నరనారాయణులని ప్రతిబింబిస్తూ మహానుభావుడైనటువంటి ఆదిశేషుడు కూడా గొప్ప తపస్సు చేశాడు శ్రీమన్నారాయణుడు ఉద్దేశించి. అందుకే ఇక్కడ భుజగోత్తమ అని స్వామి విభూతిని మనం చెప్పుకుంటున్నాం. భుజగోత్తముడు ఆదిశేషుడు. కశ్యప ప్రజాపతి కద్రువ దంపతులకు జన్మించిన వారు సర్పాలు. ఆ సర్పాలలో వాసుకి, ఆదిశేషుడు, తక్షకుడు ప్రముఖులు. వాసుకి పరమశివుని మెడలో అలంకరింపబడ్డాడు, కైలాసవాసుడయ్యాడు. ఆదిశేషుడు మహావిష్ణువు యొక్క పాన్పుగా జన్మధన్యం చేసుకున్నాడు వైకుంఠంలో. ఎలా సాధ్యమైంది? భుజగోత్తమునికి మనం సర్పాలను గుర్తు చేసుకుంటే ఆ సర్పాలు మనకు హాని చేస్తాయని భయపెడుతూ ఉంటాం. కానీ అన్ని సర్పాలు అలా ఉండవు. సత్యవంతమైనటువంటి మార్గంలో తాను తన జీవితాన్ని ధన్యము చేసుకోవాలని అనుకున్నాడు ఆదిశేషుడు. అతనికి అనంతుడు అనే నామం ఉంది. శ్రీమన్నారాయణమూర్తి స్వస్వరూపం ఈ ఆదిశేషుడు. శ్రీమన్నారాయణుడు ఈ ఆదిశేషుడిని తన పాన్పుగా చేసుకోవడానికి వెనుక ఆదిశేషుని యొక్క మహాతపస్సు ఉంది. బదరికావనంలో ఎలాగైతే నరనారాయణులు తపస్సు చేశారో అదే బదరికావనంలో ఆదిశేషుడు అనంతకాలం తాను తపోదీక్షలో ఉండి శ్రీమన్నారాయణుని యొక్క కృపకు పాత్రుడయ్యాడు. అందుకే అతడికి అనంతుడు అని పేరు వచ్చింది. అనంత తపస్సు చేసినవాడు అనంతుడు అనే పేరు వచ్చినటువంటి ఆ ఆదిశేషుడు. శేషపాన్పు, శేషాచలం ఎంత గొప్పగా చెప్పుకుంటాం మనం. శ్రీమన్నారాయణమూర్తి యొక్క స్వస్వరూపమైన 7 కొండలు మన భూమిపైన తిరుమలగా వెలిశాయి. ఆ 7 కొండలలో మరి చివరి కొండ వెంకటాచలం. మరి ఈ వెంకటాచలాన్నే శేషాచలం అని కూడా పిలుస్తారు. ఈ శేషాచలంలో ఆ శ్రీమన్నారాయణుడు వెలిశాడు. వైకుంఠంలో శేషపాన్పుగా వెలిసినటువంటి ఆ ఆదిశేషుడు ఈ ఇలలో ఈ భూమిపై శేషాచలంగా వెలిశాడు. ఆ శేషాచలంలో శ్రీమన్నారాయణమూర్తి గోగర్భంలో ఇప్పటికీ కూడా ధ్యానం చేస్తూ ఉన్నాడు. అందుకే ఆయన నిత్య యోగి, నిరంతర భోగి. వైకుంఠంలో శేషుడు పాన్పుగా వెలిశాడు శ్రీమన్నారాయణమూర్తి సేవకై. అయితే శేషాచలంలో ఆసనమైనాడు ఆ ఆదిశేషుడు. ఆ ఆదిశేషుని ఆసనంగా చేసుకుని గోగర్భంలో వెంకటేశ్వర స్వామి, ఆ వెంకటరమణుడు, శ్రీనివాసుడు, గోవిందుడు ఇప్పటికీ కూడా నిరంతర యోగస్థితిలో ఉన్నందుకే అంత మహాభోగం, నిత్య యోగము, నిరంతర భోగము కలిగినటువంటి
ఆ శేషాచలంలో వెంకటేశ్వర స్వామి ఎలాగైతే సుతపుడు దీర్ఘ తపస్సుడై ధ్యానమగ్నుడైనాడో మనం కూడా స్థిర సుఖ ఆసనంలో కూర్చుని ఆ ఆసనం శేషుని ఆసనంగా భావించి ధ్యానం చేసినప్పుడు మన మనసు శూన్యమై మన బుద్ధి వికసించి జ్ఞాన తేజంతో వర్ధిల్లుతుంది. ఇంత అద్భుతమైనటువంటి శ్రీమన్నారాయణ విభూతులని ఒక్కొక్క నామానికి 1,00,000 పేజీల గ్రంథంగా చెప్పుకోగల అద్భుతమైనటువంటి ఈ విభూతులలో మనం కొంతలో కొంతైనా తెలుసుకునేటువంటి అవకాశం మనకు ఈ వేదార్థం నుంచి దొరుకుతుంది. కనుక మనమంతా కూడా హంసలమై ధ్యాన జ్ఞాన యోగులమై వర్ధిల్లుతాం. ఈ యొక్క శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 21వ శ్లోకంలోని వేదార్థాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇందులోని యోగార్థాన్ని చెప్పుకుందాం. 21వ శ్లోకానికి యోగార్థం: మూలాధార చక్రంలో సర్పరూపంలోనున్న కుండలిని ఊర్ధ్వముఖంగా పయనిస్తూ షట్ చక్రాలను భేదించే క్రమంలో యోగుల నాభి చక్రం వద్ద స్వర్ణకాంతులను ప్రసరింపజేస్తుంది. రెక్కల మధ్య సమతుల్యతను నిలుపుతూ గరుడు మొబ్బుల ఉపరితలంలో సునాయాసంగా విహరించినట్లుగా ధర్మ అధర్మ విచక్షణ కలిగిన యోగులు తమ జీవన ప్రస్థానంలో సంలగ్నాన్ని పాటిస్తూ ఆధ్యాత్మిక శిఖరాగ్రానికి చేరుకుంటారు. ధ్యాన సాధన ఫలితంగా దివ్యత్వాన్ని సంప్రాప్తించుకున్న యోగులు బ్రహ్మ వర్చస్సుతో తేజరిల్లుతారు. మానవ జాతి విమోచనానికై తీవ్ర తపస్సు చేసే ఇట్టి యోగులు తమ వాస్తవాలని తామే సృష్టించుకుంటూ వేద మహావాక్యమైన అహం బ్రహ్మాస్మిని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. శిఖర చక్రమైన సహస్రారంలో స్థితమై విశ్వ చైతన్యంలో లయించిన విశ్వయోగులకు నా యోగ సుమాంజలి. కుండలిని సర్పరూపంలో ఉంటుంది. ఈ సర్పరూపంలోనున్న కుండలిని మూలాధార చక్రంలో 3.5 చుట్టలు చుట్టుకుని పడుకున్నటువంటి ఒక నాగుపాములాగా సర్పరూపంలో నిద్రాణగా ఉంటుంది. ఆహారం తీసుకుని విశ్రమించిన కొండ చిలువ ఒక బళ్ళెంతోనో శూలంతోనో పొడిచినా కూడా కదలదట. ఆ విధంగా నిస్త్రాణంగా ఉంటుంది మూలాధార చక్రంలోని మన కుండలిని మామూలు సమయాలలో. అయితే ఎప్పుడైతే మన మనసు శూన్యమవుతుందో అప్పుడు ఈ కుండలిని మేలుకుని విజృంభించడం ప్రారంభిస్తుంది. ఇందాక వేదార్థంలో చెప్పుకున్నాం, మనం హంస రూపమని, హంసలాగా జీవించాలని. హంస అంటే శ్వాస. ఈ హంసతో మనం చేతులు కట్టుకొని, కాళ్ళు కట్టుకొని, నోరు కట్టుకొని, కళ్ళు కట్టుకొని మనస్సుని శూన్యం చేసి ధ్యానం చేసినప్పుడు విశ్వశక్తి ఆవాహనం మన బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి అది నాడీ మండల శుద్ధి చేసి ఆ విశ్వమయ శక్తి ప్రాణశక్తితో జత కలిసి మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని తట్టి లేపుతుంది. అందుకే కండ కుండలించి కుండలి నాడించి జమిలి మోత నాగ స్వరములూప నాగుపాము లేచి నాట్యము చేయును కాళికాంబ హంస కాళికాంబ. వీరబ్రహ్మేంద్ర స్వామి ఎంత అద్భుతంగా చెప్తారో. అలా మూలాధార చక్రంలో సర్పరూపంలో ఉన్న కుండలిని 2గా మారి, అంటే 1 2 అయింది, 2 4 అయింది, 4 8 అయ్యాయి, 8 12, 12 16, 16 32, 32 64, ఇలా 64 స్థితులలో క్రమక్రమంగా మూలాధారం నుంచి సహస్రారం వరకు ఈ కుండలిని విజృంభిస్తుంది. ఈ కుండలిని మూలాధారంలో స్థిరమై స్వాధిష్టానంలో విస్తృతమై మణిపూరకంలో స్థితమవుతుంది. ఈ మణిపూరకం అంటే అగ్ని చక్రం, తేజోచక్రం, విభూది చక్రం. విభూది పరమశివుడు శ్మశానంలో విహరిస్తూ యోగుల శరీరాలు, యోగీశ్వరుల శరీరాలు దహనం అవుతున్నప్పుడు ఆ యోగీశ్వరుల శరీరాల వల్ల అక్కడ రాలినటువంటి బూడిదను ఆ భస్మధారి
తన ఒళ్ళంతా పూసుకుంటాట. అందుకే ఆయనను భస్మధారి అంటారు. ఈ మణిపుర చక్రం అంటే భస్మం, విభూది. ఆ మణిపుర చక్రంలో ఆ విభూది స్వర్ణకాంతులను ప్రసరింపజేస్తుంది. రెక్కల మధ్య సమతుల్యతను నిలుపుతూ గరుడు మబ్బుల ఉపరితలంలో సునాయాసంగా విహరించినట్లుగా ధర్మ అధర్మ విచక్షణ కలిగి ఉంటారు యోగులు. ఇందాక చెప్పుకున్న వేదార్థంలో ధర్మం ఒక రెక్కగా, అధర్మం ఒక రెక్కగా మానవ జీవితం నడుస్తూ ఉంటుంది. ఆకాశంలో హాయిగా విహరిస్తున్నటువంటి గరుడిలాగా ధర్మం అధర్మం మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు జ్ఞానరూపమైనటువంటి ధర్మం అధర్మాన్ని, మధువును కైటమును చెవుల నుండి గుబిలి రూపంలో బయటికి తోసినట్లుగా ఆ అధర్మాన్ని దొబ్బివేస్తుంది మనలోని కుండలిని శక్తి. ఆ మధు కైటబులను శ్రీమన్నారాయణమూర్తి తానే సంహరించినట్లుగా మనం కూడా మనలోని అధర్మాన్ని విధిలించేసుకుంటాం ధర్మముతో. ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు ధర్మం 2 పాదాలతో నడుస్తుంది. కృష్ణ చైతన్యం ఇప్పుడు ప్రవర్ధిల్లుతోంది అని. భవిష్యత్ అంతా కృష్ణుడిదే అంటాడు ఓషో. భవిష్యత్ అంతా కృష్ణుడిదే అంటే అర్థమేంటి? ఎవరైతే వర్తమానంలో ఉంటారో వారిదే భవిష్యత్తు. ఎప్పుడు కూడా శ్రీకృష్ణమూర్తి వర్తమానంలో ఉండేవాడు. అందుకే మనం ధ్యాన సాధన ఫలితంగా దివ్యత్వాన్ని సంప్రాప్తించుకుంటాం, బ్రహ్మ తేజస్సుతో వర్ధిల్లుతుంటాం. ఎలాగా? మానవ జాతి విమోచనానికై తీవ్ర తపస్సు చేసే యోగులు తమ వాస్తవాలను తామే సృష్టించుకుంటాం. సేత్ చెప్తారు, తమ వాస్తవాలని తామే సృష్టించుకుంటారు ఈ యోగులు. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అని సేతు మహాశయుడు 30,000 సంవత్సరాల కిందే చెప్పాడు. ఇప్పుడు మనకు సేత్ విజ్ఞానం ఎంతో అద్భుతంగా అందుతుంది. ఈ సేతు చెప్పుకున్నాడు తన పూర్ణాత్మ విష్ణువు అని. ఎందుకని? విష్ణువు అంటే వర్తమానుడు. సేత్ ఎప్పుడు వర్తమానంలో ఉండేవాడు. ఆ వర్తమానాన్ని మనకు ఆయన తన యొక్క ప్రేరణల రూపంలో జేమ్స్ రాబర్ట్స్ ద్వారా అందజేశాడు. ఈ ప్రేరణలు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఈ నోటి నుంచి ఎలా ప్రేరణలు వస్తుంటాయో దానికంటే ఎంతో గొప్పగా ఆ సేత్ మహాశయుడు ప్రేరణల రూపంలో తన యొక్క జ్ఞానాన్ని తాను పొంది అందజేశాడు ఈ భూమి మీదకి. మన యొక్క కర్మలు, దుష్కర్మలు, సుకర్మలు, మహాకర్మలు మన సంచిత ప్రారంధ స్థితుల రూపంలో మనకు సంప్రాప్తిస్తుంటాయి. మానవ జీవితం ఎప్పుడూ కూడా గతం 50%, వర్తమానం 50%. మనం ధ్యాన జ్ఞాన రూపాల్లో ఉన్నప్పుడు మన దుష్కర్మలు తొలగిపోతూ వర్తమాన స్థితి 51, 52, 53, 54, 55, 56 అలా 100 దాకా పయనిస్తూ ఉంటుంది. మన బ్రతికింతేలే, మన జీవితం ఇంతేలే, మన కర్మ ఇంతేలే అని మనం గతం గురించో భవిష్యత్తు గురించో ఆలోచించుకుంటూ వర్తమానం పాడు చేసుకుంటే మరి వర్తమానం పాడవుతూ దుష్కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు పెరుగుతూ 51, 52, 53 అలా 99 దాకా పయనిస్తుంటాయి. కనుక మనం సమత్వంలో అధర్మాన్ని తుత్తినీలు చేస్తూ ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తుంటామో మన యొక్క ధర్మసిద్ధి పెరుగుతూ ఇప్పుడు ధర్మం 2 పాదాలతో నడుస్తుంది అని చెప్తున్నాం. 3, 4 అట్లా 4 పాదాలతో ధర్మాన్ని నడుపుకునేట్లుగా మనల్ని మనం జీవించుకుంటూ ఉంటాం. కర్తవ్య నిర్వహణలో మనము మన జీవితాన్ని పండించుకుంటూ ఉంటాం. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. అప్పుడు మన దుష్కర్మలు, సంచిత కర్మలన్నీ కూడా సుకర్మలతో మనం జీరో చేసుకుంటాం. దుష్కర్మలని తొలగించుకునేటువంటి ఏకైక మార్గం సుకర్మ. సాధన, ఆచరణ, బోధన ఇది సుకర్మ. ఎవరి దగ్గర ఏది ఉంటే దాన్ని పంచాలి, అది సుకర్మ. కొందరు జ్ఞాన ప్రవచనాలను చెబుతూ ఉంటారు. మరికొందరు వాటిని పుస్తక రూపంలో ప్రచురింపజేస్తూ ఉంటారు. మరికొందరు ఆ ప్రవచనాలని ఈ ప్రపంచానికి మన పిఎంసి లాగా, మన జూమ్ క్లాసులాగా ప్రసరింపజేస్తూ ఉంటారు, ప్రవహింపజేస్తూ ఉంటారు, అందజేస్తూ ఉంటారు. మరికొందరు ఇతర రకాలైన సేవలు చేస్తారు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. వేదవ్యాసుడు చెప్తాడు భారతంలో, 10 లక్షల గోవులున్న చక్రవర్తి 1,00,000 గోవులు దానం చేసినా ఎంత ఫలితం వస్తుందో,
10 గోవులు ఉన్నటువంటి గృహస్థు ఒక గోవు దానం చేసినా అంతే ఫలితం వస్తుంది. మనం పత్రిజీలాగా చెప్పలేమేం, పత్రిజీలాగా తిరగలేము, పత్రిజీలాగా జీవించలేము అనుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఎంత వాస్తవం ఉంటే, మన దగ్గర ఎంత ధ్యానం ఉంటే, మన దగ్గర ఎంత జ్ఞానం ఉంటే దాన్ని పంచితే చాలు. ఇంత అంత ఎంతెంత అనేటువంటి కొలమానం ఎప్పుడూ లేదు. సృష్టికర్త అంటే శ్రీమన్నారాయణుడు అల్ప సంతోషి. అటువంటి ధర్మ అధర్మ విచక్షణ కలిగినటువంటి సాధకులు, ఆచరణీయులు, బోధకులైనటువంటి యోగులు, యోగేశ్వరులు తమ జీవన ప్రస్థానంలో సంలగ్నాన్ని పాటిస్తారు. సంలగ్నాన్ని పాటించడం అంటే సమస్థితిలో ఉండడం. అందుకే అహం బ్రహ్మాస్మి అన్నారు ఋగ్వేదంలో. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మాన్ని. కనపడుతూ ఉన్నటువంటి ప్రతి పదార్థము బ్రహ్మమే. నువ్వు, నేను, మ్యాటర్, అన్ని వస్తువులు, అన్ని ఇళ్ళు, అన్ని గుడిసెలు, అన్ని చెట్లు, అన్ని పావురాలు, అన్ని చేపలు, అన్ని పులులు, అన్ని ఆవులు, అంతా ఒకటే, అన్నీ ఒకటే సమస్థితిలో ఉంటాయి. అదే సంలగ్నం అంటే. శ్రీమన్నారాయణ దగ్గర ఆయన యొక్క వాహనం శేషుడు, ఆదిశేషుడు అంటే సర్పరాజు. ఆయన యొక్క ఆసనం సర్పరాజు, ఆయన వాహనం గరుడు, గరుడి ఆహారం సర్పాలు. మరి శ్రీమన్నారాయణ దగ్గర సర్పము గరుడు ఇద్దరు ఒకటిగా ఉన్నారు, సమస్థితిలో ఉన్నారు. అలాగే కైలాసంలో పరమశివుడి యొక్క వాహనం నంది, పార్వతీదేవి యొక్క వాహనం పులి, గణపతి వాహనం ఎలుక, సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి. అవన్నీ సమస్థితిలో ఉన్నాయి కైలాసంలో. ఇక్కడ ఆదిశేషుడు గరుడు సమస్థితిలో ఉన్నారు. అంటే మనం ఒక యోగులమై యోగీశ్వరులమైనప్పుడు మన చుట్టూ కూడా సమస్థితి ప్రజ్వరిల్లుతూ ఉంటుంది, తేజోవంతమై ఉంటుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆ సమస్థితికి చేరుకోవడానికి ధ్యాన జ్ఞాన నగ్నులై ఉంటారు. ఆ విధంగా మనం ఆధ్యాత్మిక శిఖరానికి చేరుకుంటాం. ఇందాక మణిపూరకంలో బంగారు వన్నెలో ఉంటాడు బ్రహ్మ అనుకున్నాం. బ్రహ్మ అంటే సృష్టికర్త. మనము సృష్టికర్తమై బంగారు వన్నెలో మణిపూరక చక్రంలో ఉంటూ అనాహతంలో ప్రశాంత స్థితిలో ఎక్కువ మౌనాన్ని పాటిస్తూ విశుద్ధ చక్రంలో శుద్ధి అవుతూ ఆజ్ఞా చక్రంలో శుద్ధి అవుతూ సహస్రారంలో బుద్ధులమవుతాం మనం. ఆ విధంగా శిఖర చక్రమైనటువంటి సహస్రారంలో స్థితమై విశ్వ చైతన్యంలో లయించి విశ్వయోగులం అవుతాం మనం. ఇంతకంటే గొప్ప మార్గం కానీ ఇంతకంటే గొప్ప యోగం కానీ లేదు. ధ్యాన సాధన ఫలితంగా దివ్యత్వాన్ని సంప్రాప్తించుకుంటాం మనం. బోధనలతో వస్తుంది ఈ దివ్యత్వం. అప్పుడు ఆ దివ్యమాన ప్రకాశం బ్రహ్మ వర్చస్సుగా మన చుట్టూ తాండవిస్తూ ఉంటుంది. మానవ జాతి విమోచనానికై మనం తీవ్ర తపస్సు అంటే ధ్యానం చేస్తుంటాం. ఎందుకు చేయాలి ధ్యానం? అంటే ఆత్మతో, యానం అంటే ప్రయాణం. శరీరంతో ప్రయాణిస్తూ ఉన్నాము 2 కాళ్ళతో, మనస్సుతో ప్రయాణిస్తూ ఉన్నాము, ఆలోచనలతో బుద్ధితో ప్రయాణిస్తూ ఉన్నాము, వివేకముతో ఆత్మతో ప్రయాణిస్తున్నాము, సూక్ష్మ శరీరయానంతో. అంటే సూక్ష్మ శరీరయానం, యానం సూక్ష్మ శరీరయానం. ఇందాక చెప్పుకున్నాం మణిపూరకం వద్ద మన యొక్క తేజస్సు బంగారు వర్ణంలో ఉంటుంది, బ్రహ్మ రూపంలో ఉంటుంది. అహం బ్రహ్మాస్మి అనుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అలా ప్రవర్తించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అలా జీవించినప్పుడు, అలా బోధించినప్పుడు మాత్రమే మనం ఆ బ్రహ్మ వర్చస్వలమవుతాం. ఈ సందర్భంగా మనం నరనారాయణలో నరుడైన అర్జునుడి గురించి కొంత చెప్పుకుందాం. ఈ అర్జునుడు నరనారాయణలో ఒకడై శ్రీకృష్ణునితో పాటు భూమి మీద జన్మించాడు. ఇతడు ఇంద్రపుత్రుడు, పాండవులలో మధ్యముడు. ఈ పాండవుల్లో మధ్యముడైనటువంటి ఈ నరుడు మహా అద్భుతమైనటువంటి సాధన చేసేవాడు. ఇతడిని గుడాకేశుడు అని పిలిచాడు శ్రీకృష్ణ భగవానుడు. గుడాకేశుడు అంటే నిద్రను జయించినవాడు. ఇతడు ఏమాత్రం నిద్రపోకుండా రాత్రంతా కూడా తెల్లవార్లు యోగ సాధన, అస్త్రశస్త్ర సాధన చేసేవాడు. తెల్లవార్లు యోగ సాధన అంటే ధ్యాన సాధనను, అస్త్రశస్త్ర సాధనను చేసేవాడు. యా నిశా సర్వభూతాన్ని తస్మాత్ జాగర్తి సంయమి.
శ్రీకృష్ణ భగవానుడు ఎంత అద్భుతంగా చెప్పాడో. యోగులైన వారు ప్రపంచమంతయు నిద్రించినప్పుడు తాము మేల్కొంటారు, ప్రపంచమంతయు మేల్కొన్నప్పుడు తాము నిద్రిస్తాడు. కానీ అర్జునుడు నిద్రను జయించినవాడు, 24 గంటలు ఒకటిగానే పరిగణించేవాడు. అతడు ఆ యొక్క యోగశక్తితోనే శబ్దవేది విద్యను తాను స్వయంగా తానే సంప్రాప్తించుకున్నాడు. ఈ విషయాన్ని మనం గతంలో చెప్పుకున్నాం. ఈ అర్జునుడు అరణ్యవాస కాలంలో నారదుడి యొక్క శ్రీకృష్ణుడి యొక్క ఆదేశంతో 5 సంవత్సరాల పాటు తీవ్రమైనటువంటి తపస్సును చేశాడు. ఆ తపస్సు ఎక్కడ చేశారు? అదే మన విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఆ విజయుడు తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. సుతప, గొప్ప తపస్సు చేసినటువంటి అర్జునుడు గత జీవితంలో బదరికావనంలో నారాయణతో పాటు తపస్సు చేసినటువంటి అర్జునుడు ఈ కాలంలో అంటే ద్వాపరయుగ కాలంలో, ఇప్పుడు ద్వాపరయుగం నడుస్తుంది కనుక నేను ఈ కాలంలో ఉన్నాను. ద్వాపరయుగ కాలంలో తీవ్రమైన తపస్సు చేశాడు 5 సంవత్సరాల పాటు. ఎందుకని? ఎవరిని ఉద్దేశించి తపస్సు చేశాడు? అతడు పరమశివుడిని సంకల్పించుకుని తపస్సు చేశాడు. పాశుపతాస్త్రం కోసం, రాబోయే కాలంలో జరగనున్నటువంటి మహాభారత యుద్ధంలో గెలవాలనేటువంటి తీవ్రమైనటువంటి ఆకాంక్షతో, సుసంకల్పంతో అర్జునుడు సుతపం తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. అలా 5 సంవత్సరాలు తీవ్రమైనటువంటి తపస్సు చేసిన తర్వాత అర్జునుడు కొంత విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తపస్సును ఆయన చేస్తున్నటువంటి కాలంలో అప్పుడు ఆ విజయవాటికి అంతా కూడా మహా అరణ్యం. ఆ అరణ్యంలో కృష్ణా తీరంలో ఆయన అడవిలో కాసేపు విహరిస్తూ ఉన్నప్పుడు ఎదుట ఒక బిల్లుడు ఎదురు వచ్చాడు. ఒక ఆటవికుడు, ఒక వరాహం అంటే పంది అటు వచ్చింది. ఆ పంది ఇతర జీవులను చెల్లా చెదరు చేస్తూ ఒకవైపు అర్జునుడిని, మరొక వైపు ఆ కిరాతుడిని, 2 వైపులా కూడా తన దృష్టిని నిలుపుతూ ఏదో ఒకవైపు దాడి చేయబోయింది. అప్పుడు అర్జునుడు 3 బాణాలను వదిలాడు ఆ వరాహం వైపు. అదే సమయంలో ఆ కిరాతుడు కూడా మరొక 3 బాణాలు వదిలాడు ఆ వరాహం వైపు. ఆ వరాహం సంహరింపబడింది ఈ ఇరువుని బాణాలతో. నేను సంహరించాను అని అర్జునుడు, నేనే సంహరించానని కిరాతకుడు కొంతసేపు సంవాదం చేసిన పిరట ఆ పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు అర్జునుడి ముందు. తేజోవంతమైన బ్రహ్మవర్చస్సుతో, అగ్ని తేజస్సుతో, అనంత విభూతితో ప్రత్యక్షమైనటువంటి ఆ కైలాసపతి, ఆ పశుపతి, పశువుగానున్న మనిషి జ్ఞానయోగి అయినప్పుడు, విజ్ఞానాన్ని పొందినప్పుడు అతడు పశుపతి అవుతాడు. ఆ పశుపతి ప్రత్యక్షమయ్యాడు అర్జునుడికి. అప్పుడు వేణోళ్ళ కొనియాడాడు ఆ పశుపతిని అర్జునుడు. పరమానంద భరితుడై సంతృప్తుడైనటువంటి పశుపతి అర్జునుడికి వరం ఇచ్చాడు. నాయన, రాబోయే మహాభారత యుద్ధం అదంతా కూడా నేను డిజైన్ చేసినది. నువ్వు అందులో తప్పక విజయాన్ని సంప్రాప్తించుకుంటావు. ఇదిగో నీకు ఈ పాశుపతాస్త్రాన్ని ఆశీర్వాదంగా, వరంగా అందచేస్తూ ఉన్నాను. అయితే ఈ పాశుపతాస్త్రాన్ని పట్టుకుని నువ్వు కొంతకాలం ధ్యానం చేయి. ఆ ధ్యాన సమయంలో ఆ పాశుపతాస్త్రం మరలా కైలాసాన్ని చేరుకుంటుంది. మహాభారత యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు నీకు అవసరమైన వేళ నారాయణుడి యొక్క సహాయ సహకారాలతో మరలా పాశుపతాస్త్రం నీకు వశమవుతుంది. అది అందరిపైన ప్రయోగింపదగినది కాదు, కొందరిపైన, అతి ముఖ్యంగా ఎప్పుడో ఒకసారి మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయోగించవలసినటువంటి మహా అస్త్రం ఇది. ఇంతకంటే గొప్ప అస్త్రం 14 లోకాలలో ఇంతవరకు సృష్టించబడలేదు, ఎక్కడా లేదు. అటువంటి పాశుపతాస్త్రాన్ని నీకు వరంగా నేను ఇస్తున్నాను అని ఆ పశుపతి, ఆ కైలాసపతి, ఆ మహేశ్వరుడు, ఆ మహారుద్రుడు అదృశ్యుడైనాడు. అర్జునుడు కొంతకాలం ధ్యానం చేసిన తర్వాత ధర్మ అధర్మ విచక్షణను తాను పూర్తిగా తెలుసుకున్నాడు. ఆ పాశుపతాస్త్రాన్ని చేతిలో ఉంచుకుని ఆ పైన ఆ పాశుపతాస్త్రం అదృశ్యమైంది, కైలాసాన్ని చేరుకుంది.
ఆ విధంగా మహాయోగులు అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మనుని, తానే సమస్తమని, కౌరవులు తానేనని, పాండవులు తానేనని, అంతా ధర్మ అధర్మ స్థితి అని అధర్మాన్ని అతిక్రమించి ధర్మం, వేదం, వేదవాక్యం, వేదస్వరూపమని తెలుసుకున్నటువంటి అర్జునుడు తృప్తిగా హాయిగా ఇంద్రుని ఆహ్వానం పైన ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా శిఖర చక్రమైనటువంటి సహస్రారంలో అప్పుడు స్థితమైంది అర్జునుని తేజస్సు. ఆ విధంగా మన తేజస్సు కూడా సహస్రారంలో స్థితమై విశ్వ చైతన్యంలో లయిస్తుంది. సూక్ష్మ శరీరయానం, కారణ లోకాలు, మహాకారణ లోకాలు, మరింత పై స్థాయి లోకాలను మనం మన యొక్క దివ్య తేజస్సుతో చేరుకోగలం. ఇంతకంటే గొప్ప మార్గం కానీ, ఇంతకంటే గొప్ప యోగం కానీ లేదు. ధ్యానం ఒక్కటే రాజమార్గము, ధ్యానం ఒక్కటే రాజయోగము. తప్పులన్నీ ఈ మానవి మహావిభూతులని మహావిష్ణువి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.